నమస్తే నా చిన్నారి మిత్రులారా. ఈరోజు నేను మీకు ఒక తెలివైన కోతి మరియు ఒక ముసలి గురించి ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఈ కథ మనకు ఒక మంచి నీతిని నేర్పుతుంది. అయితే కథ మొదలు పెట్టేద్దామా? ఒక అందమైన అడవిలో ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చురుకైన కోతి ఉండేది. అది రోజంతా జామ పండ్లు తింటూ ఆడుకుంటూ ఆనందంగా ఉండేది. ఆ చెట్టు కింద ఒక ప్రశాంతమైన నది ప్రవహించేది. ఆ నదిలో ఒక పెద్ద ముసలి ఉండేది. ఒకరోజు ముసలి చెట్టు దగ్గరికి వచ్చింది. కోతి దాన్ని చూసి అడిగింది, "నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?" ముసలి నవ్వుతూ చెప్పింది, "నేను ఈ నదిలోనే ఉంటాను. ఈ చెట్టుకి ఉన్న జామ పండ్ల వాసన చాలా బాగుంటుంది." కోతి సంతోషంగా కొన్ని జామ పండ్లు కిందికి విసిరింది. ముసలి వాటిని తిని చాలా సంతోషించింది. అలా ఇద్దరూ ప్రతిరోజు మాట్లాడుకుంటూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ముసలి కొన్ని జామ పండ్లు తన ఇంటికి తీసుకెళ్ళింది. ముసలి భార్య వాటిని తిని చాలా ఇష్టపడింది. ఆమె ఇలా అనుకుంది, "ఈ జామ పండ్లు ఇంత తీయగా ఉంటే వాటిని తినే కోతి గుండె ఎంత తీయగా ఉంటుందో." ఆమె ముసలితో చెప్పింది, "నాకు ఆ కోతి గుండె కావాలి, దాన్ని తీసుకురా." ముసలి ఆశ్చర్యపోయింది. "అయ్యో, అది నా స్నేహితుడు కదా, ఇప్పుడు ఎలా అబ్బా అని అనుకుంది. కానీ భార్య మాట వినకపోతే కోపం చేస్తుందని భయపడ్డాడు. మరుసటి రోజు ముసలి కోతి దగ్గరకు వెళ్ళి చెప్పింది, "స్నేహితుడా, మా ఇంటికి వచ్చి మా ఇంట్లో విందు తిను." కోతి ఆశ్చర్యపోయింది. "నేను ఈదలేను కదా?" అప్పుడు ముసలి చెప్పింది, "నా వెన్నుపైన కూర్చో, నేను నిన్ను సురక్షితంగా తీసుకెళ్తాను." పాపం కోతి అమాయకంగా ఒప్పుకుంది. ముసలి వెన్నుపైన కూర్చొని నదిలోకి బయలుదేరింది. నది మధ్యలో రాగానే ముసలి నిజం చెప్పింది, "స్నేహితుడా, నీకు ఒక నిజం చెప్పాలి. నా భార్య నీ గుండె కావాలని అడిగింది." అది విని కోతి భయపడింది. కానీ వెంటనే తెలివిగా ఆలోచించింది. కోతి నవ్వుతూ చెప్పింది, "అయ్యో, నువ్వు ముందే చెప్పాల్సింది కదా. నా గుండెను నేను చెట్టు పైన వదిలి వచ్చాను. మనం తిరిగి వెళ్ళాలి కదా." ముసలి అమాయకంగా నమ్మింది. "అయితే సరే, తిరిగి వెళ్దాం." అది కోతిని తిరిగి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. చెట్టుకి దగ్గర రాగానే కోతి ఒక్కసారిగా ఎగిరి చెట్టెక్కింది. చెట్టుపై కూర్చొని కోతి నవ్వుతూ చెప్పింది, "స్నేహితుడా, గుండె ఎవరు బయట వదిలిపెడతారు? నన్ను మోసం చెయ్యాలని ప్రయత్నించావు కదా, ఇక మన స్నేహం ముగిసింది." ముసలి తన తప్పును గ్రహించింది. దుఃఖంగా నదిలోకి వెళ్ళిపోయింది. కోతి తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది. చూశారా పిల్లలు, కష్ట సమయంలో భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఏ ప్రమాదం నుండైనా బయటపడవచ్చు. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? తెలివి కష్టంలో కాపాడుతుంది. మనం స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. నేను మీ బుజ్జమ్మ. బై బాయ్.